హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని లర్న్ అనే ప్లేలిస్ట్కి యాడ్ చేసాం. మీకు తెలిసే ఉంటుంది, ఇది కాకుండా మనకి ఇంకా 9 కేటగిరీ ప్లేలిస్ట్ ఉన్నాయి మన ఛానల్లో. రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక అవి కూడా చెక్ చేయండి. 2014 ఏప్రిల్ 16న సౌత్ కొరియాలో జరిగిన సుయల్ ఫెర్రీ ఇన్సిడెంట్ వరల్డ్ మొత్తాన్ని కదిలించింది. ఇంచాన్ పోర్ట్ నుండి జేజు ఐలాండ్కి వెళ్తున్న ఈ ప్యాసింజర్ ఫెర్రీలో మొత్తం 476 పీపుల్ ఉన్నారు. వీళ్ళలో ఎక్కువ మంది ఆన్సన్ సిటీలో ఉన్న డాన్వన్ హై స్కూల్ స్టూడెంట్స్. వీళ్ళందరూ ఒక ఎడ్యుకేషనల్ టూర్ కోసం వెళ్తున్నారు. అరౌండ్ 8:49 AM ఈ ఫెర్రీ వంపు తిరిగి వంగడం స్టార్ట్ అయింది. స్లోగా వాటర్ కూడా లోపలికి వచ్చి ఫెర్రీ మొత్తం మునిగడం స్టార్ట్ అయింది. ప్యాసింజర్స్ భయపడి బయటకు రావడానికి ట్రై చేసినా కానీ ఫెర్రీ క్రూ వచ్చేసి లౌడ్ స్పీకర్లో క్యాబిన్లోనే ఉండండి, కదలొద్దు అని చెప్పడం వల్ల చాలా మంది బయటకు రాలేకపోయారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఆ మాటల్ని విని క్యాబిన్ రూమ్స్లోనే ఉండిపోయారు. ఈ ప్రమాదానికి కారణాలు తర్వాత తెలిసాయి. కార్గోను ఓవర్లోడ్ చేయడము అండ్ స్టోరేజ్ని ఇంప్రాపర్గా హ్యాండిల్ చేయడము ఇన్స్టెబిలిటీ కారణాలు. చాలా ఇల్లీగల్ స్ట్రక్చరల్ మోడిఫికేషన్స్ చేశారు. సో దానివల్ల కూడా షిప్ వీకెన్ అయింది. వాటి వల్ల అది చిన్న వంపు వచ్చినా కానీ తిరిగి సరిగ్గా నిలబడలేకపోయింది. రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చాలా స్లోగా స్టార్ట్ చేశారు అండ్ చాలా అల్లకల్లోలంగా జరిగాయి. ఇటర్ హెలికాప్టర్స్ అండ్ బోట్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు టైంకి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వందలాది మంది లోపలే చిక్కుకుపోయారు. ఇవరికి మొత్తం 304 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది ఇందాక చెప్పుకున్న హై స్కూల్ స్టూడెంట్సే. కేవలం 172 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత సౌత్ కొరియా అంతా షాక్లో మునిగిపోయింది. అక్కడ జనాలు మీద షిప్పింగ్ కంపెనీ మీద చాలానే ఆగ్రహం వ్యక్తం చేశారు. లీ జూన్తో పాటు కొంతమంది క్రూ కూడా కలిపి జైలు శిక్షలు అయితే వేశారు. ఈ ఇన్సిడెంట్ సౌత్ కొరియా ప్రజల మనసులో ఒక మచ్చగా అయితే మిగిలిపోయింది. దీనివల్ల 0416 అనే డే వాళ్ళకి ఒక సాడ్ డేగా నిలిచిపోయింది. 2017లో మునిగిపోయిన ఫెరీ బయటకు తీసినా గానీ సఫర్డ్ ఫ్యామిలీస్కి అయితే జస్టిస్ జరిగిందని అనుకోవట్లేదు ఎవరు కూడా. ఇన్సిడెంట్ తర్వాత అయితే కొరియా మాత్రం వాళ్ళ మెరైన్ సేఫ్టీ రూల్స్ ని చాలా వరకు చేంజ్ చేసింది. ఇప్పటికీ కొరియన్ పీపుల్ దీన్ని గవర్నమెంట్ అండ్ షిప్ కంపెనీ నెగ్లిజెన్స్, కరప్షన్, ఇర్రెస్పాన్సిబుల్ జరిగిన హ్యూమన్ ఎర్రర్ గానే భావిస్తారు. ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్లో యుఎస్ నేవీ రోల్ ఏంటి అని అడిగితే, సెవెల్ ఫెర్రీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సౌత్ కొరియన్ గవర్నమెంట్ రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ కూడా చాలా గందరగోళంగా ఉండడం వల్ల అమెరికన్ నేవీ కూడా హెల్ప్ చేయడానికి వచ్చింది. యుఎస్ఎస్ బాన్ హోమే రిచర్డ్ అనే అమెరికన్ నేవీ షిప్ అప్పుడు సౌత్ కొరియాకు దగ్గరలో ఉండడం వల్ల ఆ షిప్ పైన ఉన్న హెలికాప్టర్స్ సిబ్బంది వెంటనే సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. అమెరికన్ నేవీ ప్రైమరీగా హెలికాప్టర్ సపోర్ట్, మెడికల్ సపోర్ట్ అండ్ డైవింగ్ టీమ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ సౌత్ కొరియన్ కోస్ట్ గార్డ్ అవడం వల్ల అమెరికన్ నేవీ బ్యాకప్గా ఉన్నారు. వాళ్ళు ఫ్రంట్ లైన్ రెస్క్యూర్స్గా అయితే లేరు. అమెరికన్ హెలికాప్టర్స్ అండ్ మెడికల్ టీమ్స్ కమ్యూనికేషన్, సపోర్ట్, ట్రాన్స్పోర్ట్ కోసం అయితే హెల్ప్ అవుతాయి. బట్ అప్పటికే ప్యాసింజర్స్ లోపల ఇరుక్కొని ఉండడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేసే ఛాన్స్ లేకపోయింది. అయినా కూడా యుఎస్ నేవీ హెలికాప్టర్స్ లాజిస్టిక్ సపోర్ట్, సర్చ్ అండ్ రెస్క్యూను అందించడానికి ఇంటర్నేషనల్గా హెల్ప్ చేసింది. ఈ ఇన్సిడెంట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలి అంటే, ఫెర్రీ మునిగిపోయే టైంలో కెప్టెన్ లీ జున్ హో తన యూనిఫామ్ని తీసేసి రెగ్యులర్ ప్యాసింజర్ డ్రెస్ వేసుకొని ముందే బయటకు వెళ్ళిపోయాడు. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి మొబైల్ మెసేజెస్ అండ్ వీడియోస్ పంపించారు. వాటిలో మామ్, డాడ్, ఐ లవ్ యూ అనేవి లాస్ట్ మెసేజెస్ ఉన్నాయి. ఈ వీడియోస్ తర్వాత దేశం అంతా కన్నీళ్లు పెట్టించాయి. అక్కడ చాలానే ఫిషింగ్ బోట్స్ అండ్ షిప్స్ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రాకపోవడం వల్ల ఇనీషియల్ అవర్స్లో చాలా ప్రాణాలు కాపాడలేకపోయారు. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఫస్ట్ 30 minutesలోనే చాలా మందిని బయటకు తీయవచ్చు, కానీ క్యాబిన్లోనే ఉండండి అని తప్పు ఆదేశం ఇవ్వడం వల్ల చాలా మంది లోపల చిక్కుకుపోయారు. ఈ ఫెరీని ఇనీషియల్గా జపాన్లో వాడి తర్వాత కొరియన్ కంపెనీకి అమ్మారు. ఆ తర్వాత వాళ్ళు పర్మిషన్ లేకుండా 117 కొత్త క్యాబిన్స్ యాడ్ చేశారు. దీనివల్ల ఫెర్రీకి స్టెబిలిటీ లేకుండా పోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కెప్టెన్ ఏజ్ 69 years. ఇంత పెద్ద ఫెర్రీని నడపడానికి ఆయనకి శక్తి కానీ నైపుణ్యం కానీ ఉండదని తర్వాత చాలానే విమర్శలు వచ్చాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత పీపుల్కి గవర్నమెంట్ మీద ఆగ్రహం పెరగడం వల్ల కోస్ట్ గార్డ్ని క్యాన్సిల్ చేసేసి కొత్త సేఫ్టీ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. సౌత్ కొరియాలో ఇప్పుడు 0416 అంటే అది ఒక డేట్ మాత్రమే కాదు, అది ఆవేదన, కన్నీళ్లు, గవర్నమెంట్ ఫెయిల్యూర్కి గుర్తుగా నిలిచిపోయింది. స్టూడెంట్స్ తీసిన వీడియోస్ని కోర్టులో ప్రూఫ్గా కూడా వాడడం జరిగింది. అందులో క్రూ మెంబర్స్ ప్యాసింజర్స్ని బయటకు రాకుండా ఉండమని ఇన్స్ట్రక్ట్ చేసినట్టు అండ్ తప్పుదారి చూపించినట్టు కనిపించింది. ఈ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని కొరియాలో మూవీస్, డాక్యుమెంటరీస్, సాంగ్స్, ప్లేస్ చాలానే వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి తెలియని విషయాలు ఏమైనా తెలుసుకొని ఉన్నా లేదా ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.